హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము బెండకాయ కర్రీని చూసేద్దాము. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. మరి ఎందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం అయితే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను, 6-7 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసుకొని పేస్ట్ అయితే చేసేసుకుందాము. ఇలా అన్నీ మిక్సీకి వేసేసుకొని అయితే పేస్ట్ అయితే చేసేసుకుందాము. ఈ కర్రీ అన్నం చపాతీలేకి ఎట్లేకైనా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే బెండకాయలని క్లీన్ చేసేసుకొనేసి ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట. నేనైతే 1/4 కిలో బెండకాయలను అయితే తీసేసుకున్నాను. నీట్గా శుభ్రం చేసుకొని ఇలా అయితే తుడిచేసుకొని క్లాత్తో ఇలా అయితే తీసేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మీడియంగా అయితే కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేస్తే సరిగా ఉండవు కదా, అందుకని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకొనేసి చూసి అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట అన్నీ. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా చేసుకునేసి ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము. కారానికి తగ్గట్టుగా కొంచెం కారము, ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడైతే వేసేద్దాము. ఇలా వేసేసి బాగా కలిపి ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నిదానంగా మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, లేదంటే ఇలా చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తాము. ఒక 1/2 స్పూన్ అయితే జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి బెండకాయలకి బాగా మసాలా పడితే. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపేసి మూత పెట్టి పెట్టడం వలన బాగా బెండకాయలు అనేవి ఊరుతాయి అన్నమాట. ఇప్పుడు 2 టొమాటోలు అయితే తీసేసుకుందాము. ఇలా అయితే కట్ చేసుకొని అయితే తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కడాయి పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ మెంతులు అయితే తీసేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా 10 నిమిషాలు, ఆ బెండకాయలు అయితే ఇందులో వేసేసేయాలన్నమాట. మంటనైతే మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఇలా బాగా అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట. ఆ జిగట బంకంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ బంక ఉంటే మనకి టేస్ట్ అనేది సరిగ్గా రాదనమాట. ఆ బంక పోయేంత వరకు బెండకాయలో మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఆ బంక అంతా కొద్ది కొద్దిగా బయటికి వస్తూ నిదానంగా వెళ్ళిపోతుంది అన్నమాట. అలా పోయేంత వరకు అయితే మనము వేయించుకోవాలి. ఇలా జిగటంతా పోయింది కదా, చూసారు కదండి. ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అయితే వేసేసుకుందాము. ఈ టొమాటోస్ని అయితే వేసేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకొనేసి టొమాటో మగ్గాలి కదా, అందుకోసం ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. చూడండి, టొమాటో అయితే బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే మనము ఒక ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి. అవి వేసేద్దాము. ఆనియన్ రెమ్మలు ఉంటాయి కదా, అవి అయితే వేసానన్నమాట. ఇక్కడ కారాన్ని మీకు సరిపోకపోతే ఇక్కడైతే యాడ్ చేసుకోండి కొద్దిగా. 1 నిమిషం అయితే పెట్టేద్దాము. 1 నిమిషం తర్వాత చూడండి ఇలా అయింది కదా. ఇప్పుడైతే ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసేసుకుందాము.
ఇలా అన్ని వాటర్ వేసేసుకునేసి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొనేసి 6-7 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నాను చూడండి. 6-7 నిమిషాల తర్వాత మన బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా ఉడికింది. మంచి టేస్ట్ అనేది కూడా వచ్చిందనమాట. మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.